2003-2004 అనుకుంటా సిద్ధారెడ్డి సార్, నేను ఇప్పుడు మీటింగ్లో సార్ మాట్లాడుతున్న ఉపన్యాసం విన్న తర్వాత నాకు అనిపించింది 3-4 సార్ గుర్తుకులేదు, సిద్దిపేట మన సదాశివపేట పోయినాం మనం. తెలంగాణ సంస్కృతి సాహిత్యము సార్ టాపిక్ ఉండే, తెలంగాణ ఉద్యమాలు విద్యార్థుల పాత్ర నాది ఉండే, ఇద్దరం కలిసిపోయినాం. వచ్చేటప్పుడు లేదు వెళ్ళలేదు, మీరు నేను పోయినాము, మన ఇద్దరం పోయినాం. ఆర్టీసీ బస్సులో పోయి మళ్ళీ ఆర్టీసీ బస్సులో వచ్చినాం ఇద్దరం. వచ్చేటప్పుడు సార్కు నాకు ఫుల్ పంచాయతీ అయింది, కానీ ఆ పంచాయతీ ఇప్పటికి నడుస్తూనే ఉన్నది పంచాయతీ. సార్కి జర కేసీఆర్ క్లాస్మేట్ కనుక కొంచెం ఉంటుంది ఏడ్చు, నాకు జర వేరే తిరిగి ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి నడిస్తే. ఇప్పుడు వింటుంటే తెలంగాణ వచ్చి 12 ఏళ్ళ తర్వాత మళ్ళా మనం ఏందో, మన భాష ఏందో, మన కథ ఏందో, మన చరిత్ర ఏందో మళ్ళా ఉపన్యాసాలు ఇచ్చి చెప్పుకునే కాడి దాకా మన రాష్ట్రం వచ్చిన తర్వాత చెప్పుడు అనేది నాకు చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది అసలు. అదేంది పంచాయతీ పాడు కానీ ఇప్పుడు చెప్పింది కదా, సంవత్సరాలకెళ్ళి నడుస్తూనే ఉంటుంది అని చెప్పి, 100 సంవత్సరాలకెళ్ళి నడుస్తూనే ఉన్నది. ఎప్పటికీ ఉండకుండా ఉండాలంటే మీడియా సంస్థలు మనవి కావాలి, మనోళ్ళ మీడియా సంస్థలు కావాలి, సినిమాలు మనోళ్ళు తీయాలి, మన మీద ప్రేమ లేని వాళ్ళను ఆంధ్రాకు పంపించాలి. అట్లయితేనే మనకి పంచాయతీ తప్పుతుంది. ఒంట్లో బలం లేదు, భయం లేదు, లాతోంకి బూత్ బాతోన్సే నయమా అంత అన్నట్టు ఇప్పుడు లాత్ల కాడికి వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. వాటి సైడ్ పోద్దు కానీ ఇక మరి ఇంతకాలం ఓపిక పట్టి ఉంటే మా వాళ్ళు అక్కడిక్కడ ఆవేశానికి వచ్చి మాట్లాడుతున్నాడు. మా సీన్ అయితే చెప్పిండు, అరే నువ్వు ఆడ దొరుకుతావో చూస్తారా, నువ్వు వైజాగ్ వెళ్ళి ఎప్పుడు వస్తావు, మేము వెయిట్ చేస్తున్నామని. సో అది మరి అది ఎటుపోతుందో తెలియదు. అటువంటి పరిస్థితులు అయితే రావద్దని అనుకుంటున్నాం, కానీ మరి ఆడదాకా పోతుందేమో. పంచాయతీ ఎక్కడ మొదలైంది? ఇడుపు కాగితం పంచాయతీ. ఇడుపు కాగితం సినిమా పేరు. ఇడుపు కాగితం అయిపోయి 12 ఏళ్ళు అయింది. ఇడుపు కాగితం అనే పదము తెలంగాణలో చదువుకోనోళ్ళు ఎవరైనా కానీ, ఎవరికి ఏ ఇంటికి పోయినా కానీ తెలిసిన పదం ఇడుపు కాగితం అనే పదం. ఇప్పుడు కొత్తగా ఇడుపు కాగితం అంటే మేము ఇప్పుడు డిక్షనరీలో చూసుకోవాలన్నా, డబ్బింగ్లు పెడతారా, కింద సబ్ టైటిల్ పెడతారా అని అనగానే ఎవడో అన్నాడు, అన్నదాన్ని మీరెందుకు సీరియస్గా తీసుకుంటారని కొంత బయట చర్చ జరుగుతూ ఉన్నది. కానీ అనే టైం ఏంటిది, సమయం ఎటువంటి సమయంలో ఆయన అన్నాడు అని. ఏ సమయం అంటే తెలంగాణ మీద దండయాత్ర జరుగుతున్నది, తెలంగాణ సంస్కృతి మీద దండయాత్ర జరుగుతున్నది అంటే బహిరంగంగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాడికెళ్ళి మొదలు పెడితే రోషయ్య విగ్రహము, తర్వాత ఎన్టీ రామారావు విగ్రహం, నడిబొడ్డుల ఇవన్నీ పెడుతున్నారు. ఇవి ఒక్కటే కాదు, ఈ పెట్టే క్రమంలో తెలంగాణ అంటే డిక్షనరీలో పదం లేదని చెప్పని ఆంధ్రాలో కూర్చొని మహానాడు వేదిక మీద అక్కడ జరుగుతుంటది. ఇక్కడనేమో అంతకన్నా పెద్ద సభ ఇక్కడ జరిగింది, మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు బొమ్మ ఇక్కడ పెట్టిండ్రు. ప్రభుత్వం అక్కడ ఉంటది, సామంతరాజు ఇక్కడ రేవంత్ రెడ్డి రూపంలో ఉండి ఇక్కడ ఈయన విగ్రహావిష్కరణ ఎన్టీ రామారావు జరుగుతుంది. ఆడ చంద్రబాబు నాయుడు ఉంటాడు, లోకేష్ ఉంటాడు. అదే వేదిక మీద లోకేష్ చెప్తాడు, అండమాన్లో కూడా మా పార్టీ పెడతాము, తెలంగాణలో కూడా పార్టీ పెడతామని చెప్పని అన్నాడు. ఇది ఇక్కడితో ఆగక సంబరంగా మనం పండుగ చేసుకునే టైంలో మనం అంతా ఎన్నో ఏళ్ల తర్వాత, ఎన్నో త్యాగాల తర్వాత, కొన్ని వందలాది మంది బలిదానాల తర్వాత వచ్చిన రాష్ట్రాన్ని మనము సంబరంగా పండుగ వాతావరణం ఉండే టైంలో ఒక దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ అనే రూపంలో వచ్చి, నిజంగా వాడు దండయాత్ర చేసినట్టుగానే వచ్చి, ఇప్పుడు ఈ మీటింగ్లో కూర్చున్న వాళ్ళందరూ మన ఉగ్రవాదులమే, ఆయన దాంట్లో ఆయన భాషలో ఉగ్రవాదులమే, ఉగ్రవాదుల మీటింగ్ రౌండ్ టేబుల్ నడుస్తున్నట్టు ఇక్కడ కూర్చొని అని మళ్ళీ అయ్యా జాగీరా ఎవడన్నా సంబరానికి ముచ్చడన కనీసం తెలంగాణ వచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్న 13వ నోట్లకెళ్ళి రాలే, పవన్ కళ్యాణ్ అంటే నోట్లకెళ్ళి రాలేదు. కొద్దిగానైనా నీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో రాష్ట్రం దగ్గరకు పోయిన తర్వాత కనీసం ఆ మాటలు ఇవి రెండుతో ఆగలే. పాస్పోర్ట్లు కావాలన్నా, ఇండియా పాకిస్తాన్ లెక్క విడగొట్టిండ్రు. ఇవన్నీ ఈ నేపథ్యం అంతా, దీని వెనకాల ఇవన్నీ నేపథ్యం జరిగింది కాబట్టి ఇవాళ పదానికి, ఆ ఇడుపు కాగితం అనే పదానికి దానికి ఒకడు పెట్టిండా 10 మంది పెట్టిండ్రా, దాని వెనుక ఎవరున్నారు ఏందనేది పక్కకు పెడితే తెలంగాణ భాష మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ జీవన విధానం మీద గానమా తెలంగాణమా జనగానమా మా ప్రాణమా, మా ప్రాణంగా బ్రతుకుతున్నటువంటి తెలంగాణ పదమే, తెలంగాణ వాదం నినాదమే ప్రాణంగా బ్రతుకుతున్నటువంటి వాళ్లకు ఇదొక హెచ్చరికల లెక్క వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారనే అభిప్రాయం వచ్చే ఇలా మేము మాట్లాడుతా ఉన్నాం. ఇవన్నీ తెలంగాణ సమాజానికి తెలవాలి, ఆంధ్ర ప్రాంతంలో కూడా తెలవాలి. మా అమర్ మంచిగా రాసిండు, నేను ఆ పదం గురించి చెప్పేటందుకు చెప్తున్నా.
కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమై పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట జన తెలంగాణమని ప్రతి నోట. తెలంగాణ అంటే ఏంటిదో కాకతీయుల కాలం నుంచి ఇదంతా త్రిలింగాల నేల. ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం ఈ 3 లింగాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అప్పుడు త్రిలింగ దేశం అనేది అదే కాలక్రమేణా తెలంగాణమైంది. తెలుసుకోండి, మీకు లేదు. నేను చెప్తున్నా తెలంగాణ తల్లి మా తల్లే, తెలుగు తల్లి మా తల్లే. మీది ఆంధ్ర మాత. మీ ఆంధ్ర మాత యాడున్నదో ఎత్తుకోపోండి. ఆంధ్ర ప్రాంత పాలకులకు చెప్పదలుచుకున్న గడికోసారి తెలుగు మాది. ఇప్పుడు చెప్పిండు కదా సిద్ధారెడ్డి సార్, చాలా ఉదాహరణలు చెప్పిండు. మీ ఏ చర్చకు వస్తారో రాండి. మీ దగ్గర ఎంత పాండిత్యం ఉన్నదో మరి మా దగ్గర కూడా 2-3 ఉన్నారు. సాల్ వాళ్ళు మీరు 100 మంది వస్తే కౌరవ సేన మీది, పాండవుల సేన మాది. రాండి, ఏ చర్చకు వస్తారో ఎక్కడికి వస్తారో తెలుగు మీద కానీ, తెలంగాణ మీద కానీ, తెలంగాణ చరిత్ర మీద కానీ, తెలంగాణ సాహిత్యం మీద కానీ, తెలంగాణ జీవన విధానం మీద కానీ. పెన్నులకు నీళ్లు పోసి పెడితే గన్నులో లేసేటువంటి ప్రాంతం మా ప్రాంతం. ఇది పోరాటాలు కానీ, తిరుగుబాట్లకు కానీ, ఎక్కడ వెనుకబోడు కానీ ఇటువంటి జరగనటువంటి ప్రాంతం. ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం మీ ప్రాంతం వాళ్ళకున్నది కనుక తెలంగాణ తల్లి, మళ్ళీ చెప్తున్నా చాలా మందికి, తెలంగాణ తల్లి మనది. వాళ్ళు చెప్పుకుంటుండ్రు ఇప్పుడు రేపటి నుంచి మీరు విగ్రహాలు ఏమైనా పెట్టుకుంటే ఆంధ్ర మాత విగ్రహాలు పెట్టుకోండి. మీకు తెలుగుకు మీకు తెలంగాణకు సంబంధం లేదు. ఆ విగ్రహాలు మాయి, మేము పెట్టుకుంటాం. దాని ఓనర్షిప్ మాది. ఏం సార్ కరెక్టేనా? బరాబర్ చెప్పదలుచుకున్నాం మేము తెలంగాణ సమాజం తరఫుకెళ్ళి. నేను చెప్తున్నా ఇక వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు, సినిమాల ఇన్ఫ్లుయెన్స్లు పరిస్థితి ఎట్లున్నదంటే ఇప్పుడు వాళ్ళు పొద్దుగా లేస్తే అరే మీకు భూమి పెట్టింది మేమేనా, మీకు వ్యవసాయం నేర్పించింది మేమేనా. నిజం కూడా ఇప్పుడు అలవాటు ఎట్లా తయారైపోయినాయంటే పొద్దున్న లేస్తామని ఏ హోటల్ పోయినా ఇడ్లీ సాంబారు వడలు వాళ్ళ తిండ్లే దొరుకుతున్నాయి. అందుకనే 52లో వరంగల్లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 52లో వాళ్ళ పత్రికలు అప్పటి నుంచి వాళ్ళే పచ్చళ్ళు అమ్ముకుంటేందుకు వచ్చినటువంటి వాళ్ళు. ఇవి చాలా మాట్లాడినాం యాక్చువల్గా ఉద్యమ కాలంలో. వాళ్ళు ఏ స్థాయికి పోయిందంటే 3 చెరువులు కబ్జా చేసి ఉన్నాడు. రామోజీ ఫిలిం సిటీలో 3 చెరువులు కబ్జా అయి ఉన్నాయి. ఆ మహేందర్ అంటోడు చెప్తున్నాడు కదా, అరే మా ఊళ్ళ దగ్గర పైసలు ఎన్ని ఉన్నాయో మీ ఊళ్ళ దగ్గర ఉన్నాయా, మా ఆస్తులు అమ్మితే మీరు కొనుక్కుంటారా అని. అరే ఒక్కొక్కడు డ్రైవర్లు చేసిన వాళ్ళు ఇలా పెద్ద పెద్ద ఛానళ్ళు పెట్టిరు. అయ్యా మీరంతా ఆటోలు నడిపి గ్యాస్ సిలిండర్లు భుజాల మీద పోసుకునేటోళ్ళు, మోసేటోళ్ళు, ఇలా ఇక్కడనే వేదికల మీద ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ మీద భూత పురాణం మాట్లాడుతుంటే చూపించేటువంటి ఛానళ్ళు పెట్టిన వాళ్ళు మీరున్నారు. ఒక్కొక్కడు నా అసంటోడు కనుక గద్దె మీద కూర్చుంటే మీ అందరినీ ఫస్ట్ బుక్కల వారేస్తాం. అన్ని ఇల్లీగల్ దందాలే. ఇక్కడ మీ సినిమా వాళ్ళు వచ్చి ఆంధ్రాకెళ్ళి మద్రాసుకెళ్ళి ఇక్కడ సినిమా వచ్చిన తర్వాత భూములు వాళ్ళకు దారాదత్తం చేసి ఇచ్చిండ్రు. నాగేశ్వరరావుకి ఇచ్చే, ఎన్టీ రామారావుకి ఇచ్చే, అందరికీ భూములు ఇచ్చారు కదా సినిమాల పేర్ల మీద. మన తెలంగాణ వచ్చినాక మా ఎన్ శంకర్ అన్నకు డిస్ప్యూట్ ల్యాండ్ వచ్చింది. ఓ 10 మంది సినిమాలకు మనోళ్ళకి సేమ్ పోయింది. ఇటువంటి భూములు ఇచ్చి ఛానళ్ళు పెట్టిపోయి బగాయిస్తారు వాళ్ళ దోపిడిదారులను. ఇక్కడికి వెళ్ళి బగాయిస్తారు. ఇంకా ఇంకా అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళ దానివల్ల మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఏమైనా ఉన్నాయా? ఆంధ్ర ఛానల్ ఒక్కడన్నా ఉన్నదా? ఒకడనా ఉండదు. ఒక్క ఛానల్ ఉండదు, బరాబర్ ఉండదు. 12 సంవత్సరాల తర్వాత కూడా 12 ఏళ్ళు గడిచినా గానీ, పుష్కరం ఒక్కటి పోయినా గానీ, వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడ నాడరు బాబు, జాజరి 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 కిలకిల జాలపుతాడు, ఎన్నడు గాల్తాడో ఆంధ్రోళ్ళ కాడు అని 68లో 56 నుంచి 68 మధ్యలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా ముచ్చరత్నంగా రాసింది. ఇది దోపిడీ చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళ మీద రాసింది. ఇవాళ తెలంగాణ మన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన దగ్గర కూర్చొని మనం ఇటువంటి మాటలు, బూతు మాటలు, అడ్డమైన బూతులు, మన అమ్మలను వదిలిపెడతలేరు, మన అక్కజలను వదిలిపెడతలేరు, భార్యలను వదిలిపెడతలేరు. అది ఎప్పుడు మన పాలనలో, తెలంగాణ పాలనలో ఉన్న తర్వాత కూడా ఒక్కనన్నా అరెస్ట్ చేసిండ్రా? వీళ్ళు పోయి తిరిగిండ్రు, పోలీస్ స్టేషన్ల చుట్టూ పోయి తిరిగిండ్రు. ఆడపిల్లలు బట్టలు లేకుండా చేసినట్టు చేసి బొమ్మలు పెడుతున్నారు. ఇది అవమానం. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మంత్రి మాట్లాడాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడారు. అంతా వాటాలు పంచుకొని ఉన్నారు. మొత్తం తెలంగాణ ధనాన్ని
ఆంధ్రోలు దోపిడీ చేస్తుంటే శవాల దగ్గర పేలాలు ఏరుకుంటున్న దగ్గర వీళ్ళు మనోళ్ళు మన రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ వాళ్ళకు బానిసలై ఉన్నారు కాబట్టినే ఇవాళ ఇటువంటి వేదికల మీద మన సొంతలో మాట్లాడే పరిస్థితి వస్తున్నది. అసలు ఈ తెలంగాణ అంటేనే ఆ కొడుకులకు ఇప్పటి నుంచి అది ఉంటది. మన పాలన మన చేతులలో వచ్చే వరకు నిజమైన వాళ్ళ చేతులలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో తప్పలేదు. కాంట్రాక్టర్ మీవాడు అంటే మేఘా కృష్ణారెడ్డి ఎంకరేజ్ చేసింది ఎవరు? మనోళ్ళే కదా. దోపిడీ చేయనిస్తేందుకు మనమే ఇచ్చిన అవకాశం. మనోళ్ళు ఎందుకు ఇక్కడ వాళ్ళు ఎందుకు కాంట్రాక్టర్లు కాలేకపోయినరు? సత్తా లేదా? మనోళ్ళు పోయి ఎక్కడెక్కడో కూడా చేస్తున్నారు కదా. ఇలా నారాయణలు శ్రీ చైతన్యాలు వచ్చిన తర్వాత ఇంకా మన బడులు బంద్ అవుతున్నాయి. పోయిన 10 సంవత్సరాలలో అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇంకా ఆయన బహిరంగంగా 23,000 బడులు బంద్ చేసి పడేస్తా అంటున్నాడు. 25 లక్షల ఎకరాలు తెలంగాణ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఎక్కడ పోయినాయి? బయటికి తీయాలనా లేదా? తెలంగాణ వచ్చిన తర్వాత ధరణిలో తేలినటువంటివి గుడుల భూములు పోయినాయి, అటవీ భూమి పోయింది. ఇలా ఆంధ్రోళ్ళు మనోళ్ళు కలిసి ఉన్నారు రాజకీయ నాయకత్వం పైన. ఇక్కడ వీళ్ళకు కూడా ఏంటంటే నేను కొన్ని రాజకీయ పార్టీలకు మీ వైఖరులు మీ స్టాండ్లు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మైత్రివనం దగ్గర ఇప్పుడు ఇవాళ వచ్చి కొంతమంది మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. ఇప్పుడు అంటున్నారు మాట్లాడితే ఇదంతా ఒక రాజకీయ పార్టీకి రేపు ఉపయోగపడేటందుకు చేస్తున్నారని. కాదు, మా అస్తిత్వం గురించి మాట్లాడుతున్నాం. మా ఆత్మగౌరవాన్ని బలి ఇయ్యలేక మేము మాట్లాడుతున్నాము. మేము వాళ్ళ మీద కూడా మాట్లాడుతున్నాం. మైత్రివనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లల్లా రేవంత్ రెడ్డి ఉపన్యాసం ఇచ్చుకుంటూ దంచిండు. అరే పెద్ద ఆయన ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అంటే ఇక్కడ ఎవడొద్దంటాడా? ఎవడని వద్దన్నాడు ఉంటే వాడిని మూసిలేసి తొక్తా అని. ఇప్పుడు నిన్న మొన్న ఈ తొక్కే భాష ఆడికెళ్ళి వచ్చిందని నాకు అర్థమవుతలేదు. ఏం దొక్కుతారో పెండనా మరి ఏం దొక్కుతారో మాకు అర్థమవుతలేదు. కానీ రారా నాయన నువ్వు ఆడికి వస్తావు రా, మరి మూసికాడికి వద్దాం, నువ్వు నేను వస్తావా లేకపోతే నీ ఆలోచనలు కట్టుకొని ఇక్కడ మైకులు పట్టుకొని కూర్చుందామా అంటే పత్తలేదు. కానీ ఆడ అనంగానే తెల్లారి మా బీఆర్ఎస్ పెద్ద మనిషి మా కేటీఆర్ సాబ్ కూడా చెప్పిండు, నేనేం తక్కువ తిన్నానా, ఎన్టీ రామారావుకు మేమే ఎక్కువ చేసినాం, నువ్వు రా మైత్రివనంలో మేమే విగ్రహం పెడతాం, కాంస్య విగ్రహం పెడతాము అని అన్నాడు. ఇక అన్న తర్వాత నువ్వు ఎవరికి అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ నీ పార్టీ బీఆర్ఎస్ చేసేస్తేవి అయిపోయి మా బోటలో మాటలు మాట్లాడినా కానీ నువ్వు అవుట్ రైట్గా ఇంకా పెడతావు. ఎన్ని పెడతావు? మేము ప్రభాకర్ రెడ్డి విగ్రహం అన్నాం, ఏడబెట్టిరావు. పైడి జయరాజ్ అన్నాం, ఏది? ఆఖరికి మంచో చెడో మా శ్రీనారాయణ రెడ్డి దన్న పెట్టినావా? లేదు. మా సుక్క సత్తయ్య కొన్ని వేల ప్రోగ్రాంలు ఇచ్చిండు, గాయన విగ్రహం పెడతారా? పెట్టరు. మీరందరు కలిసి ఉన్నారు పైన. మేము పోయి మేమంతా రిస్క్లో పడి మేము పోయి మా శేఖర్ అని అంటుండే ఇంతకుముందు, మీరు ఇవన్నీ చేస్తుంటే నాకే ఎట్లా అనిపిస్తుంది, చాలా రిస్కులు తీసుకొని పనిచేస్తున్నారు మీరు అని చెప్పని. కోడి చెరువు కాడికి పోయినాం. ఏమైంది? కోడి చెరువు గురించి ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళంతా? బీఆర్ఎస్ కావచ్చు, ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? కొంతమంది లిప్ సింపతి గురించి మాట్లాడతారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ సమాజంలో వాళ్ళకేం ఏమైందంటే ఈ పైనోళ్ళు అందరూ మా చేతులలో గివిలతో ఏమవుతుంది కానీ గుర్తుపెట్టుకోండి, మా సొంటి వాయిస్లతోటే రేపు తిరుగుబాటు వస్తుంది, బరాబర్ తిరుగుబాటు వస్తుంది. ఆయన విగ్రహం పెడతా అంటాడు, ఈయన కాంస్య విగ్రహం పెడతా అంటాడు. తనకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు మైకులు పట్టుకొని కూర్చుంటారు. పాండవు మా ముఖ్యమంత్రిని మెడ నరుకుతామంటే మేము అందరం ఉన్నాము, వాళ్ళు 100 మంది కౌరవులు అయితే అప్పుడు చెప్పిండు ధర్మరాజ్ చెప్పిండట, ఇదే వేదిక మీద చెప్పిండు ఒక పెద్ద మంచి సారు. ఏమంటాడంటే ఆంధ్రుల కాడికి వస్తే లేకపోతే మా పాలకుల కాడికి వస్తే 100 మంది కౌరవులు ఉంటే మేము పాండవులు 5 మంది ఉన్నా కానీ వాళ్ళకు ప్రాబ్లం వస్తే మా ముఖ్యమంత్రికి వచ్చినా కానీ మేము ఉంటామని. మరి మా ఓటర్లు మాట్లాడినప్పుడు ఆడరువా? మా ఓటర్లు మాట్లాడినప్పుడు ఏడును మేము ఈ విగ్రహాలు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మాట్లాడే రోజు మీ నోరులు ఏమైనాయి? రాజకీయ పార్టీలకు ఉపయోగపడేటందుకు కాదు. తల్లి తెలంగాణ ఏడుస్తున్నది. అమరుల కుటుంబాలను ఘోరంగా బూతులు తిడుతున్నప్పుడు కూడా మీరు నోరు మూసుకొని కూర్చున్నారు. ఒక్క నాయకుడు కూడా కనీసం వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి పరామర్శించి వాళ్ళతో కూర్చొని మీ ఎంబడి మేము ఉన్నాం, ఎవర్రా మాట్లాడేది, మీరు హైదరాబాద్లో ఎట్లుంటారా అని చెప్పిన ఒక్కడన్నా మాట్లాడిందా? నేను అందరు నడుతున్నా బీఆర్ఎస్ వాళ్ళని ఎమ్మెల్యేలు ఓపెన్గా మాట్లాడుతున్నా, నేను బీజేపీ వాళ్ళని గురించి కూడా మాట్లాడుతున్నా. మార్వాడోళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి వాళ్ళ చుట్టూ మాత్రం మీరు ఉంటున్నారు, వాళ్ళకు రక్షణ కవచం లెక్క మీరు ఉంటున్నారు. కానీ ఇక్కడ ప్రాంత ప్రజలకు దందాల కూడా పక్క కొడేసాయి, బూతులాపేటందుకన్నా కనీసం మాట్లాడరా మీరు? మమ్మల్ని ఒక్కరిని కాదు, తెలంగాణలో జ్యుడిషియల్ సిస్టమ్ గురించి అన్నారు. తెలంగాణ సార్ మీరు చూసిరో లేదో, వాళ్ళ బొమ్మలు కూడా ఉన్నాయి మా దగ్గర, బొమ్మలు కూడా చూపించినాం. మొత్తం తెలంగాణ ఆడోళ్ళందరూ, ఇక నేను నోటితో కాదు కానీ ప్రతి ఒక్కరిని తెలంగాణ పేరు చెప్పి అంటుంటే అది మా బొట్టలకు బాగా కలిగింది. అందుకే మాట్లాడతాం. మీ అమ్మల గురించి కూడా మాట్లాడిండ్రు, మీ అక్క చెల్లెళ్ళ గురించి కూడా మాట్లాడిండ్రు.
ఎందుకు రోషం వస్తలేదు అర్థమైతలేదు. పైసలు ఏం చేసుకుంటారా? మీ పదవులు పైసలు నెత్తిలో కొట్టుకుంటారా? ఇజ్జత్ పోయిన తర్వాత వాడు ఎవడో పూరం పోకడు అంటాడు, ఇక్కడికి వచ్చి వాడు సినిమాలో డ్రామాలు చేసాడు, వాడు వచ్చి ఇక్కడ మాట్లాడితే మేమైతే కొట్లాడతాం బరాబర్. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మేము కొట్లాడతాం. కానీ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇవాళ మళ్ళీ ఒక కొత్త ముసుగు పట్టుకొని వచ్చి గా పెద్ద మనిషి ఉంటేనే మంచిగుంటుండే, గతమైన ఉంటేనే బాగుంటుండే, కేసీఆర్ సార్ ఉండేది ఉంటే ఇట్లా జరుగునా అని వేదిక మీద మాట్లాడిన కొంతమంది మేధావులకు నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. హరికృష్ణ అంటాడు ఒక సినిమా ఆర్టిస్టు. హరికృష్ణ చచ్చిపోతే పోతావు, హరికృష్ణ కొడుకు జయకృష్ణ చచ్చిపోతే పోతావు, కృష్ణ భార్య విజయ నిర్మల చచ్చిపోతే పోతావు, ఇంకెవరో ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూసర్ చచ్చిపోతే పోతావు. ఆడపోయి ఉట్టిగా పోడు కాదు, కట్టి పట్టుకొని నిలబడతాడు పెద్ద మనిషి. రామోజీరావు చచ్చిపోతే నీ కుటుంబంకి వెళ్ళిపోతారు ఆడికి. కానీ రఘువీర్రావు అప్పుడు 69లో పత్రికా రంగంలో ఉన్నటువంటి రఘువీర్రావు చచ్చిపోతే నువ్వు పోవు, కొండా లక్ష్మణ్ బాపూజీ చచ్చిపోతే మీరు పోరు, కేశవరావు జాదవ్ సార్ చచ్చిపోతే పోరు. తెలంగాణకు మొట్టమొదటి పత్రిక జై తెలంగాణ పత్రిక వ్యవస్థాపకుడు సంపాదకుడైనటువంటి ముచ్చర్ల సత్యనారాయణ అప్పటికి ఈనాడు పత్రిక పుట్టలే. తన చచ్చిపోతే కూడా నువ్వు రావు, నీ కొడుకు రాడు, నీ అల్లుడు రాడు, ఎవరు రారు. మరి నీకెక్కడదా తెలంగాణ సోయి? ఎంతమంది విగ్రహాలు పెట్టినావు తెలంగాణలో పెద్ద పెద్దోళ్ళు ఎంతమంది విగ్రహాలు పెట్టినావు? ఇలా వాళ్ళే మళ్ళా రావాలన్నట. ఆయన ఉంటే ఇట్లా కాకపోవని కాదు. నువ్వు చూస్తావా గతంలో నువ్వేం చేసినావో చూడాలి కదా. ఇప్పుడు కూడా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారు, కేసులు అవుతున్నాయి, బయటికి వెళ్తలేరు. టోకన్ ప్రొటెస్ట్లు నిన్న బాగా మేల్కొని నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఎమ్మడి మేము ఉన్నామని. అరే వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి రావాలి? మీరు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు కొట్లాడతారు? మీకు ఓట్లేసి ఎమ్మెల్యేలుగా చేసి ఐడెంటిటీ కార్డులు ఇచ్చి కూర్చోబెట్టినాం కదా, లైసెన్సులు ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టినాం కదా. రోడ్ల మీదకి రావాల్సింది మీరు కదా. మేనిఫెస్టోలు ఎందుకు అమలు అయితే లేవు అని చెప్పి మీరు వచ్చి కొట్లాడాలి కదా, కొట్లాడతలేరు. వీళ్ళందరూ పైన ములాఖాత్ అయి ఉన్నారు. ఇవాళ ఒక వాతావరణం వస్తున్నది. రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ వ్యతిరేకి, ఆంధ్ర పాలకుల బ్రోకర్ అనే ఒక బ్రాండ్ రేవంత్ రెడ్డికి వస్తున్నది కాబట్టి దాన్ని రాజకీయంగా ఎట్లా వాడుకోవాలని చెప్పని మళ్ళీ ఒక ముసుగుతో వస్తున్నారు వీళ్ళంతా. వాళ్ళకి నేను క్లియర్ కట్గా చెప్తున్నా, మీరు మీ పదవుల గురించో మీరున్న పొజిషన్లు కాపాడుకుంటందుకో దయచేసి తెలంగాణ ప్రజలను, తెలంగాణ యువతరాన్ని అటు ఇటు కానియకండి. మీకు నిజంగా పాండవులు కౌరవులు అందరు కలిసి మంది వచ్చి కొట్లాడతానంటే మీరు మా బోటోళ్ళ మీద ఏమైనా జరిగినప్పుడు కూడా మీరు స్పందించాల్సిన అవసరం ఉన్నది. మీరు స్పందించడం మాకు పరకబడదు. మీరు ఇప్పుడు కాదు, మేము మొదటి నుంచి కూడా మీ అసలు ఆలోచన విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మాకు మీ అసలు బలం కూడా అవసరం లేదు, మేము భూతం కిందాక. కానీ మీ బాధ్యత ఏంటిది? మీరు అలా ఒక కొత్త ముసుగుతోటి బయటికి వస్తున్నారు కదా, దాన్ని పటాపంచలు చేయాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలల్లా. ఇది కూడా ఆలోచించండి, నేను చెప్పేది కూడా ఆలోచించండి. చాలా మంది అభిమానులు ఉండొచ్చు, వాళ్ళకు కూడా అభిమానులు ఉండొచ్చు, కానీ నేను నిజమైన తెలంగాణ అభిమానులుగా ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నా. నేను సమస్య ఎక్కడొచ్చినా అందరూ ఒక్కొక్క దగ్గర ఉండాలి. అది మా సమస్య కాదు కదా. కోడి చెరువు ఏమైతే మాకు సమస్యనా? ఒక దండయాత్ర చేసి ఇక్కడికి వస్తే ఉగ్రవాదులు అంటే అందరిని అన్నట్టే కదా. కేసీఆర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మా నాయన అన్నట్టే, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరిని అన్నట్టే కదా. మరి అన్నప్పుడు మీరు ఎందుకు కుట్టి కూర్చుంటున్నారు? ఒక పార్టీ ప్రోగ్రామ్గా టేకప్ చేయాలి కదా. కోడి చెరువు కాడికి వచ్చి కూర్చోవాలి కదా అందరూ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు పోయి కోడి చెరువు కరెక్టా కాదా అని అన్నాడు. వీళ్ళు వచ్చి మా మీద దండయాత్ర చేసినట్టు వచ్చిండు, ట్రెస్పాస్ చేసిండు అన్నారు కదా. అది వాస్తవము కాదు. మా మీద కేసులు పెట్టాలి, నా మీద, రఘు మీద, సీను మీద, మా టీం అందరి మీద కేసులు పెట్టాలి. లేకపోతే పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టాలి. పవన్ కళ్యాణ్ ఉట్టి మాట మాట్లాడలే. ఒకటి భూమి పంచాయతీ కాదు, ఇది ఆధిపత్య పంచాయతీ, ఆధిపత్య పోరు పంచాయతీ, ఉట్టి సినిమా పంచాయతీ కాదు. ఇక్కడికి వెళ్ళి వాళ్ళు చూపిస్తున్నారు. ఒక జర్నలిస్ట్ను, ఇక్కడికి సంబంధించిన జర్నలిస్ట్ను దొంగ కేసులు పెట్టించి తీసుకొని పోయి ఆ సాయి చచ్చిపోయినట్టు ఇవాళ ఆ వెంకటరామరెడ్డి కూడా ఇవాళ వరకు చచ్చిపోతుండే కావచ్చు. 3 నెలలు 4 నెలలు అవుతుండే కావచ్చు. మేమందరం అడ్డుకోకపోతే ఇప్పటికే చచ్చిపోతుండే. అందరం ఉన్నవారు శంకర్తో సహా మేమందరం కూర్చొని కలవడినాం, రాకేష్ అందరం కలవడినాం, ఆపినాం. ఇంత విచ్చలవిడిగా జరుగుతుంటే అసలు తెలంగాణ ఆత్మగౌరవం అసలు ఏం లేకుండా పోయి మరి వాళ్ళకెందుకు నిద్రపట్టలేదు అవసరం అర్థమైతలేదు. అనని మాట అన్నట్టుగా పెట్టి ఎఫ్ఐఆర్లు తయారు చేసుకొని ఇక్కడ పెడుతున్నారు కదా. అది ఇక్కడ పెట్టి ఇక్కడ సినిమా తీసుకుంటా, అది హీరోయిన్ ఎవరైనా ఉండని, స్టార్లు ఎవరైనా మనకు సంబంధం లేదు. ఇప్పుడు వచ్చిన టైంలో వాళ్ళు చెప్పేటువంటి ఆ ఇడుపు కాగితం అనే పదాన్ని తీసుకొని కూడా మాత్రం జీర్ణించుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇలా ఓట్లు కూడా ఇక్కడ అక్కడ 2 జాగాలలో ఓట్లు పెట్టిరు కదా. ఈసారి ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ అయితే ఈ కొడుకులకు అక్కడనే ఉండాలి, ఓటు ఇక్కడనే ఉండాలి. ఇక్కడ పెట్టుకుంటారు, అక్కడ పెట్టుకుంటారు. ఇక్కడికి వస్తే ఇక్కడ లోకల్ బాడీలలో ఇక్కడ ఎమ్మెల్యేలకు, ఇక్కడ ఎంపీలకు ఈడు ఓటేస్తున్నారు, అటు పోటీ ఓటేస్తున్నారు, లేకపోతే అటు ఓటేస్తున్నారు, వచ్చి ఇక్కడ ఓటేస్తున్నారు. ఇవన్నీ తీయాల్సిన అవసరం కూడా దీని వెంబడి కూడా పడాలి. అసలు లక్షల ఓట్లు
మల్కాజ్గిరిలో దాదాపు 9 లక్షల ఓట్లు ఆంధ్రలో ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, మీరు పోండి, మా వాళ్ళు మస్తు మంది చెప్తున్నారు డబల్ బెడ్రూమ్లు ఇళ్ళట 65-70% ఆంధ్రలోకి ఉన్నాయని చెప్పి ఆ చూస్తున్న ఆఫీసర్ చెప్పిండు. ఎంక్వైరీ చేయాలి కదా, ఈ కొడుకులో ఇక్కడ ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది, మళ్ళీ ఆంధ్రాలో కూడా ఉంటుంది. దీని మీద కూడా చేయాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తానైతే నాకైతే నమ్మకం లేదు, ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తాను. కానీ నేను ప్రజలకు చెప్తున్నా, ఇది భవిష్యత్తులో మనకి ఇది ఎజెండాగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇల్లీగల్గా దందాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎట్లా కాపాడవచ్చు తెలంగాణ అని చెప్పేటందుకు సినిమాలు ఇంకా వస్తాయి, ఇంకో 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మనం వస్తాయి అనేది నాకు అట్లా అవన్నీ అవసరం లేదు, అవన్నీ బక్వాస్. ఒక 5,000 కోట్లు లేదు ఒక 1000 కోట్లతో స్టార్ట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లకు వాళ్ళకు ఈయనగా శంకరన్నతో కమిటీ పెడతారా, నరసింహరావు సార్తో కమిటీ పెడతారా, లేకపోతే సిద్ధారెడ్డి సార్తో కమిటీ పెట్టి ఒక 5,000 కోట్ల రూపాయలు పెట్టండి, దానికి పెట్టి సినిమాలు తీయండి అని చెప్పండి. మనోళ్ళు ఎట్లా హిట్ కావో చూద్దాం. ఆంధ్రోళ్ళు ఇటుకెళ్ళి మలుచుకొని పోవాలి. ఆడికి ఒక్కడు కూడా సామాజిక బాధ్యతగా ఒక్క సినిమా స్టార్ కూడా, అది చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, నాగార్జున కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, తెలంగాణ ఆడబిడ్డలను తిడుతున్నారు, అడ్డమైన బూతులు నానా బూతులు రాస్తున్నారంటే ఒక్కడు బయటకు వచ్చి కూడా కనీసం అరే మీరు అట్లా చేయకుండా ఇది కరెక్ట్ కాదు, ఇది సంస్కారం కాదు ఇది అని ఒక్కడు కూడా మాట్లాడలే. మనకు కూడా అమ్మాయిలు ఉన్నారు, మాకు కూడా కచ్చలు ఉన్నారు, ఒక్కడు కూడా మాట్లాడలే. వాళ్ళందరూ కలిసి ఉన్నారు, దీంట్లో సినిమా స్టార్లు కలిసి ఉన్నారు. వాళ్ళు బూతులు తిడితే చూపించే మీడియా ఉన్నది. ఆ మీడియాకు ఇలా శేఖర్ రెడ్డి అని వచ్చిండు, ఇగో మా బుచ్చన్నకు 50 కోట్లు ఇస్తే ఆయన అద్భుతంగా నడుపుతాడు. రఘు కీన్రి, సీను కీన్రి, శంకర్ కీన్రి ఒక 1000 కోట్లు పెడితే వాళ్ళ సినిమాలు మొత్తం ఇక్కడ పోతారు. అడ్వర్టైజ్మెంట్లు బంద్ చేసి పడేయాలి, వాళ్ళకి ఆ కొడుకులకు మొత్తం అడ్వర్టైజ్మెంట్లు బంద్ చేయాలి. ఎట్లా రావు? ఎందుకు చూపియారు? మనే చూపియాల, మన చరిత్రలే. అప్పుడు మన ఆదిలాబాద్ మీద పాట వస్తుంది, గద్వాల్ మీద పాట వస్తుంది, వెలుగుమట్టల మీద పాటలు వస్తాయి, నిజామాబాద్ మీద పాటలు వస్తాయి, లేకపోతే అంటే అమలాపురం, ఇచ్చాపురం అవే నడుస్తాయి, అవే పాటలు కదా. ఇవి వచ్చిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత కూడా గవర్నమెంట్కి పెద్ద పని కాదు, ఒక ఫెడరేషన్ పెట్టి ఇవ్వచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అయితే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఆడికన్నా పోవాలి. చంద్రబోసిగా మా వాళ్ళు సినిమా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకేం ఇప్పుడు వాళ్ళ పరిశ్రమ వాళ్ళకు ఉన్నది. ఇంతకుముందు సినారాయణ రెడ్డి సార్ లెక్కనే ఇప్పుడు వీళ్ళకి కూడా గదే పంచాది. మాకు మంచిగా మేము చాలా కలివిడిగా ఉంటాం, మేము కలుపుకోలు ఉంటాం, మాకు కూడా అవకాశాలు ఇస్తున్నారు అంటాడు. పుసుక్కున్న తెలంగాణ అంటే వాళ్ళకి ఇక్కడ సపోర్ట్ పోతుందో అని చెప్పి వాళ్ళు చంద్రబోస్ లాంటి వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఏడున్నది చెప్పు, ఎవరు బయటికి రారు. నాతో చాలా మంది మాట్లాడతారు ఫోన్లల్లో, అన్నా మస్తు తీసినావు నువ్వు, బాలసుబ్రహ్మణ్యం ఇష్యూ అయితే ఖతర్నాక్ తీసినావు అన్న, ఎవరు మాట్లాడకున్నా నువ్వైతే మాట్లాడుతున్నావు అని చెప్పని టెలిఫోన్లలో మాట్లాడతారు. కానీ మరి ఒక వాయిస్ అనే చెప్పవా అంటే అబ్బా ఎట్లన్నా చెప్తే మమ్మల్ని తొక్కి పడేస్తారు. సినిమా ఇండస్ట్రీలో పోమని ప్రభుత్వాలు కనుక అనుకుంటే, గత ప్రభుత్వం కనుక ఆ పని చేసేది ఉంటే ఇవాళ పరిస్థితులు వేరే తిరుగుంటుండే. మనోళ్ళే ఇప్పటికే అద్భుతమైనటువంటి డైరెక్టర్ల స్థాయికి వస్తుండే. వాళ్ళు ఎవరు చేయరు, ఫస్ట్ టైం అనుకుంటా వాళ్ళు ప్రొడ్యూసర్లు అయినారు. శంకరన్న సినిమా తీస్తే శంకరన్న పైసలు పెట్టాలి, మరి రఫీ సినిమా తీస్తే రఫే ప్రొడ్యూసర్ కావాలి. వాళ్ళు పెట్టారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడో అక్కడిక్కడ వస్తున్నారు కావచ్చు, ఆ గిమ్మల శేఖర్ కమ్మల అసంటోళ్ళు. కానీ ఫెడరేషన్లు పెట్టి మన సినిమా ఇండస్ట్రీను, మన మీడియాను, ఈ రెండింటిని కాపాడుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని ఆటోమేటిక్గా కాపాడుకోగలుగుతాము. ఇవి రెండు వాళ్ళ చేతులలో ఉన్నాయి. వాళ్ళ చేతులల్లో, ఈ రెండు చేతులల్లో మన తెలంగాణ రాజకీయ నాయకత్వం ఉన్నది. గద్దరన్న అవార్డ్స్ ఉంటాయి, గద్దరన్న బొమ్మ ఉండదు దాని మీద. అంటే ఏ స్థాయిలో మన రాజకీయ నాయకులు ఏ స్థాయిలో బానిసలై ఉన్నారని చెప్పేటందుకు ఇది చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. నేను భవిష్యత్తులో చాలా విషయాలు మాట్లాడతాం, ఇంకా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒకటే నా బాధ అంత ఏంటంటే, రాజకీయ పార్టీలు కావచ్చు, గ్రామాలలో ఉన్నటువంటి విభిన్న రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందరికీ 50 మంది జనాలకు చెప్తున్నా ఏంటంటే, పైన ఉన్నటువంటి కొంతమంది కాంప్రమైజ్ అయితే కింద మన చరిత్ర మొత్తం భూస్థాపితం కాబోతున్నది. మాట్లాడటం కొంతమంది మిగిలినం, ఇట్లా అట్లీస్ట్ ఈ చరిత్ర మీద అవగాహన ఉండి మాట్లాడటం కొంతమంది మిగిలినం, కొట్లాడటం కొంతమంది మిగిలినం. కొత్త జనరేషన్లకు ఇంకా తెలుస్తలేదు. ఇప్పుడు అర్థమవుతుంది, ఒక్కొక్కరికి అర్థమవుతుంది. ఒకటే క్లియర్ కట్గా చెప్తున్నా, ఈ నేల తల్లి చాలా త్యాగాలు చేసిన తర్వాత మన రాష్ట్రం పురుడు పోసుకున్నది. ఒక నూతనంగా రాజకీయంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఉన్నవాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని ముక్కు నేలకు రాసి వచ్చి అమరుల స్తూపం కాడికి వచ్చి మాతో తప్పులు జరిగినాయని చెప్పని ముక్కు నేలకు రాయాలి. మేధావులు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కూడా నిర్మోహమాటంగా, నిర్భయంగా, మీకు అందరికీ తెలుసు ఏం జరుగుతున్నది లోపట, ఏ రాజకీయ వ్యవస్థ ఎవరెవరి చేతులలో ఉన్నదని చెప్పని అందరికీ తెలుసు. అస్తిత్వాలు కోల్పోయి ఇప్పుడు అంటారు, మమ్మల్ని అంటారు, గాయననే బీఆర్ఎస్ పెట్టి ఆంధ్రాలో పార్టీ పెట్టలేదా, మా ఊడు వస్తే ఏం పోయిందని. ఇమ్మి కూడా వస్తారు, రాంగేవాడు ఎవడు రావద్దన్నారు. అయ్యా మీ కుటుంబం వచ్చి తిరిగితేనే 4 సీట్లు రాలే. మీకు రాజకీయంగా మీరు ఏం చేసేది లేదు.
ఆడ చెల్లని గవ్వ ఈడ కూడా చెల్లదు, ఏడ చెల్లదు, మీతో గానే కాదు. ఒకవేళ ఆడ చెల్లినా కానీ ఈడ చెల్లదు, తెలంగాణలో మాత్రం చెల్లదు. అది మీరు పగటికలాలు కంటున్నట్టుగానే, క్యాజువల్స్ ఇన్ ఎయిర్, గాలిలో మెడల్ కడుతున్నట్టుగానే మీరు అని చెప్పి వాళ్ళకు చెప్తూ, మనోళ్ళందరూ కూడా ఒక్క దగ్గర ఉండాలి. ఇవన్నీ మాట్లాడే ప్రతి ఒక్కరు మాట్లాడిన దాంట్లో అర్థం ఏమున్నదో ఆలోచన చేసి నిజమైన తెలంగాణ అస్తిత్వం గురించి, మన చరిత్రను, మన మూలాలను కాపాడుకునేటువంటి బాటలో ప్రయాణం చేద్దామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ.